మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కోకాపేటలోని హరీష్ నివాసంలో భేటీ అయిన కేటీఆర్ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హరీష్ రావు పార్టీ మారుతారని కొద్ది రోజులు ప్రచారం జరుగుతుండగా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సైబర్ సెల్ కు కంప్లైంట్ ఇచ్చింది. మరోవైపు తాను పార్టీ లైన్ దాటబోనని హరీష్ రావు క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తారని తెలిపారు. అయితే తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేందుకు హరీష్ రావుతో నేరుగా కేటీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. మరోవైపు అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని కేటీఆర్ కలిశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలోనే రాజకీయాలపై చర్చించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కోకాపేటలోని హరీష్ నివాసంలో భేటీ అయిన కేటీఆర్ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హరీష్ రావు పార్టీ మారుతారని కొద్ది రోజుల ప్రచారం జరుగుతుండగా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సైబర్ సెల్ కు కంప్లైంట్ ఇచ్చింది. మరోవైపు తాను పార్టీ లైన్ దాటబోనని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తారని తెలిపారు. అయితే తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేందుకు హరీష్ రావుతో నేరుగా కేటీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. మరోవైపు అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని కేటీఆర్ కలిశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలోనే రాజకీయాలపై చర్చించారు.